నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 945 రోజులైందండి. ఈరోజు 946వ రోజు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమాన్ని గురువుగారు ప్రారంభించాలని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారత ముందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లు మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 946వ రోజు, అంటే 2023 అక్టోబర్ 5వ తేదీ గురువారం రోజున దైవాసుర సంపత్ విభాగ యోగం చివరిలో ఈ యొక్క శ్రీకృష్ణ దేశికేంద్రుల 54వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కలవేళ్లను ఈ మేల్కను గల ఈ బయలుండ జూచి కలమేల్ కలలో గల లేని నిన్ను నీ మేనుల లేవని నీవు దలసి ఉండుము చాలున్. అలా ఉండడం అంత సులభమైన పని కాదని భగవద్గీతలో కృష్ణ ప్రభువుల ఈ కంద పద్యాలు లేకపోతే భగవద్గీత నాలాంటి వారికి అర్థం కాకుండా పోయేదేమో అనిపిస్తుంది నాకు. లేకపోతే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు సంధిస్తున్నటువంటి సగటు మానవుల నుంచి వచ్చేటటువంటి సకల సర్వ సందేహాలకు భగవద్గీతలో నుంచే సమాధానం బయటకు వస్తా ఉంది అంటే అది ఖచ్చితంగా అపర శ్రీకృష్ణ పరమాత్ముడై శ్రీకృష్ణ ప్రభువులు ఈ కంద పద్యాలని రచించడం వలన, ముందే ఈ 100 కంద పద్యాలకు వ్యాఖ్యానం చేసి ఉండడం వలన మాత్రమే భగవద్గీతను వ్యాఖ్యానం చేయగలుగుతున్నానని నాకు చాలా స్పష్టంగానే అర్థమవుతుందండి. లేకుంటే మీకు భగవద్గీతలోని అటువంటి భావాలను నేను మీకు సమాధానాలుగా చెప్పే అవకాశం లేదండి. ప్రశ్న మీ నుంచే వస్తుంది, సమాధానం మీ నుంచే చూసి చెబుతున్నాను. అయితే అవి భగవద్గీతలో నుంచే బయటకు వస్తున్నాయి. కానీ నాకు ఈ కృష్ణ ప్రభువుల సాహిత్యం, అనుభవానంద స్వామి సాహిత్యం బాగా వంటబట్టడం వలన వారి కృపచేత భగవద్గీత మనకు జ్ఞానేశ్వరి చెప్పిన విషయం ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. చూడండి, ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సూచన. కలవేళ్లను ఈ మేల్కను కల ఈ బయలుండజూచి కలమేల్ కలలో గల లేని నిన్ను నీ మేనుల లేవని నీవు తెలిసి ఉండుము చాలున్. నిన్నే తెలుసుకున్నాం మనం. మోక్షం అంటే పొందేది కాదు కాదు కాదు. మోక్షం అంటే తెలిసేది. మోక్షం అంటే తెలిసేది, తెలియకుండా తెలిసేది. తెలిసిన వాడు లేదని తెలిసేది. ఎట్ట తెలిసేది అనేది మెయిన్ కదా. తెలిసేది అంటే ఎట్ట తెలిసేది అంటే, నాకు ఈత తెలిసింది, నాకు వంట తెలిసింది, అట్ట తెలిసేదా? ఈత తెలిస్తే ఈతను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఉంటాడు, వంట తెలిస్తే వంటను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఉంటాడు. నో 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 మోక్షం అనేది తెలిస్తే మోక్షాన్ని గురించి చెప్పేవాడు ఆడికి ఉండడు. తనిగా వాడు అది అపరోక్షము, అది అపవర్గము, అది శబ్దం పరిధి కిందికి రాదు. అది తన్మాత్ర కిందికి రాదు. అది తెలియకనే తెలిసేది. అది తెలిసేదే కానీ పొందేది కాదు. ఇది పండితారాధ్య పండిత శివానంద స్వామి కూడా ఇదే భావంతో మనకు శిరోమణి శిఖామణి రాసి ఉండడం వల్ల చాలా స్పష్టంగా మనకు సమాజానికి తెలియబడుతూ ఉంది. ఈ పద్యాన్ని ఒకసారి చూస్తే మనం చూడండి, ఇదేమంటారు, బహువచనం అండి. అది కల వేళ్లను, కల వేళ అంటే కలవేళ అంటే కలగంటున్న సమయం. లావత్ ఇచ్చాడు కింద, కలలు కంటున్న సమయాలలో. అట్లా లెక్క మీ జీవితంలో. ఇప్పుడు రాత్రి కన్నారు కళ, ఇది ఎంత స్పష్టంగా ఉందంటే ఇది మీకు చెప్పడం వల్ల నాకు కూడా క్లారిటీ వచ్చేస్తాడు. చూడండి, రాత్రి కళ కన్నారు, అందులో దృశ్యాలని అనుభవించే సమయంలోనూ ఇది ఒక కళ. నో 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 వ్యక్తి జీవితంలో వింటున్న సర్వశ్రోతల్లారా, సద్గురు భక్త జనులారా, మీరు వ్యక్తిగతంగా
కన్ను తెరిసిన రోజు నుంచి శ్వాస మీద నడుస్తుంది బండి. ఉమ్, శ్వాస మీద నడిచే బండి ఇది. మీరు మొదటి శ్వాస ఉమ్, పీల్చుకోవడంతో జన్మ అనుకుంటున్నారు, వదలడంతో మరణం అనుకుంటున్నారు కదా. అవును, శ్వాస మీద నడిచే బండి. ఉమ్, అవును, శ్వాస మీద నడిచే బండి అంతే ఇది. ట్రైన్ మీద నడిచే బండి సినిమా, శ్వాస మీద నడిచే బండి ఇది అంతే. ఆ, ఆ సినిమా నువ్వు దూరంగా నుంచి చూస్తావు, ఈ సినిమా నీలో నుంచే బయటికి చూస్తావు. ఉమ్, శ్వాస మీద నడిచే బండి, అందులో మనసు అనేది ఒక కల్పితమైనటువంటిది. ఉమ్, ఈ సినిమా వచ్చి తల్లి గర్భంలో నుంచి విడుదలవుతుంది. ఉమ్, ఈ సినిమా వచ్చేది శ్వాస మీద నడిచే బండి సినిమా తల్లి గర్భంలో నుంచి విడుదలవుతుంది. ఆ, తల్లి గర్భంలో నుంచి విడుదలైన రోజు నుంచి శ్వాస ప్రారంభం నుంచి కన్ను తెరిసిన రోజు నుంచి కన్ను మూసి తుది శ్వాస విడిచేంత వరకు ఈ సినిమా జరుగుతుంది. ఉమ్, ఆల్రెడీ సినిమా రికార్డెడ్. ఉమ్. సో ఈ సినిమా రికార్డెడ్ అంటారు కదా. అంతే కదా. నాగేశ్వర ప్రసాద్ గారిని నేను పిలుచుకొచ్చినా బలవంతంగా దీంట్లోకి. పూజారి వెంకటేశ్వర మీరు పిలుచుకొచ్చినారా? ఇప్పుడు ఈ సినిమా అంతా రికార్డెడ్ అంటే మరి రికార్డ్ ఎవరు చేసినట్టు? మీరేనండి. మళ్ళా నన్ను అంటారండి గురువు గారు. ఎవరికి వాడేనండి సినిమా అంతా. అంటే మొత్తం సృష్టి మొత్తం కాదు నేను చెప్తాను. ఇది కళ ఎవరికి వాడిదే. ఆ, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేవాడు సినిమా రిలీజ్ చేసుకుని వస్తాడు. ఇంకెవరు తనిగా ప్రసూతి వాయువులు నెట్టడం చేత ఉమ్, తనకు తానుగా కంప్లీట్ గా మొత్తం అప్లికేషన్ రాసి శాంక్షన్ చేయించుకొని అంతా మొత్తం సృష్టికర్త దగ్గర సీల్ వేసి సంతకం పెట్టుకొని దిగినాడు వీడు. ఉమ్, అన్ని సెన్సార్ అన్ని కంప్లీట్ చేసుకుని తల్లి గర్భంలో నుంచి విడుదలైనాడు సినిమా. ఆ, ఈ సినిమా ఎంతవరకు ఉంటుంది? తుది శ్వాస వరకు ఉంటుంది. ఆ. దీనికి అప్పుడప్పుడు ఇంటర్వెల్ ఎప్పుడు తెలుసా? ప్రతిరోజు నిద్రలో పోయేస్తారే మీరు. నిద్రలో కల్లోకి పోయేస్తారే, అవును, అది విశ్రాంతి ఇంటర్వెల్. బాగుంది. ఉమ్, నిద్రలో మీరు విశ్రాంతిలో అప్పుడప్పుడు పోయేస్తూ ఉంటారు, మళ్ళీ సినిమాలకు వచ్చేస్తూ ఉంటారు. ఉమ్, నిద్ర లేచిన మళ్ళీ స్టార్ట్ అయింది సినిమా. ఉమ్, ఇది ఒకే ఒక సినిమా, ఎవరికి వాళ్ళ సినిమా, శ్వాస మీద నడిచే బండికి సంబంధించిన సినిమా ఇది. ఉమ్, ఈ సినిమాని లోపల నుంచి బయటకు చూసే సినిమా ఇది. ఉమ్, ఇక్కడ సినిమా థియేటర్ లో బయట సినిమా చూసి దాని లోపల అనుభవిస్తారు. అవును. నో ఈ సినిమా శ్వాస మీద నడిచే బండిలో సినిమా అట్ట కాదు. ఈ సినిమా లోపల నుంచి బయటికి చూసే సినిమా ఇది. లోపల నుంచి బయటకు చూస్తుంది. ఆ, అవును. ఇది మీరు శ్వాస మొదట జన్మించిన రోజు నుంచి మళ్ళీ తుది శ్వాస విడిచే రోజు వరకు అన్ని కళలు కలిపి ఒకే రకంగా చెప్తున్నాడు. ఉమ్, కళ వేళ్లను అంటే కళలు కంటున్న సమయాలలోనూ ఉమ్, ఆ సమయాలలో కనపడినటువంటి ఆ వస్తువులన్నీ కూడా ఉమ్, సినిమాలో భాగమే. ఉమ్, సినిమాలో దృశ్యాలు లాంటివినే కాదా? అవును. నెక్స్ట్ ఇప్పుడు మెలకువ అనే కళ ఉమ్, సినిమాలో ఏది నిజం కాదు, ముందే రికార్డ్ చేయబడిందని చెప్పాను కదా. ఉమ్, ఈ మేల్కను ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే మేల్క ఉందో ప్రతిరోజు అదే కదా ఉండేది. ఆ, వేరే ఉన్నాయా? లేదు. అదే నిద్ర, అదే మెలకువ, అదే కళ. ఈ మూడు పనులే చేస్తున్నావా, ఇంకేదైనా చేస్తున్నావా? లేదు, వేరే లేదు. ఇందులో ఆ ఆ సినిమా అనుభవిస్తున్నవాడు వాడికి ఏమేమి అనిపిస్తుందో వాడు ఏమనుకుంటాడంటే అనవసరంగా వీడు మార్చుకునే ట్రై చేస్తాడు. ఉమ్, అది కుదరదు. ఉమ్, ఒక ఆయన అంటాడు, అది మీరు చాలా మందికి వచ్చే సందేహం ఇప్పుడే తీర్చేస్తాను. ఉమ్, లేదండి, నేను 10 మంది అమ్మాయిలు పెళ్లి చూపులు చేసిన తర్వాత 11వ ఆవిడని చేసుకున్నానండి అంటే ఉమ్, అదే నీ సినిమాలో రికార్డ్ అయ్యిండేది అదే. అట్లా లేదంటే నేను ఈ కాలేజీలో చేరాలా ఆ కాలేజీలో చేరాలని బాగా డిసైడ్ చేసి నిర్ణయించి లాస్ట్ లో నేను 12వ ఆప్షన్ ఎంచుకున్నానండి అంటే అది ముందు నిర్ణయించబడి ఉండేది అది. ఉమ్, అట్లా ఈ సినిమా మొత్తం కూడా శ్వాస మీద నడిచే బండి లోపల నుంచి బయటికి చూస్తున్నాడు. ఇది పూర్తిగా రికార్డెడ్, ఆల్రెడీ రికార్డెడ్ కర్మ ఫలితం అది. కానీ ఇది క్లియర్ చేయలేదు గురుగారు నాకు. ఇది నిర్ణయించబడింది అంటున్నారు. అవునండి, ఎవరి చేత నిర్ణయించబడింది ఇది? వెరీ క్లియర్. ప్రశ్న అర్థవంతంగా ఉండదండి. ఇప్పుడు వ్యష్టి అనేది నాగేశ్వర ప్రసాద్ అండి, ఉమ్, సమిష్టి అనేది వేరే అనుకుని అటువంటి వాడు ఒకడు ఉన్నాడనే సందేహంతో మీరు అడుగుతున్నారు అంతే. ఉమ్, ఇలా గమనించండి. ఉమ్, ఒక సినిమా అంటే అందులో ఒకడే ఉంటాడా, చాలా మంది ఉంటారా?
చాలా మంది ఉంటారు. ఎవరి క్యారెక్టర్ వాడిదేనా, అన్ని క్యారెక్టర్లు ఒకటిదేనా? ఎవరి క్యారెక్టర్ ఆడిది. చెప్తానండి. ఎవడి క్యారెక్టర్ వాడిదే అన్నప్పుడు అందరి క్యారెక్టర్లు కూడా రచయిత ఎవరు, మన డైరెక్టర్ ఎవరు, స్క్రీన్ రచయిత చేతిలో ఉంటది. అవును, రచయిత మనసులో మెదిలిన క్యారెక్టర్లే కదా సినిమాలో ఉండే క్యారెక్టర్లన్నీ. అవును. ఇప్పుడు రచయిత ఈ క్యారెక్టర్లు వేరువేరుగా ఉండారు. అందరూ కలిసి, రచయిత గాని, నటించే వాళ్ళు గాని, డైరెక్టర్లు గాని, వీళ్ళందరూ కలిసి పంచభూతాల్లో సృష్టిలో భాగం, సృష్టికి బయట ఉండరా? సృష్టిలో భాగం వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, సినిమాలో ఉండేదానికి అంతటికీ కర్త కూడా మనిషే. అవును, సినిమాలు నటించే వాళ్ళు మనుషులే. అవును. వీడి మనసులో మెదిలినటువంటి క్యారెక్టర్లను వీడి డిజైన్ చేసి సినిమాగా తీస్తే అది ఇప్పుడు కళలో, అంటే సినిమాలో ఇది ఒక సినిమా, సృష్టి అనేది ఒక సినిమా అని చెప్తుంటే, సృష్టి మొత్తమే ఒక సినిమా. సృష్టికర్త కంటున్నటువంటి పంచభూతాల ప్రకృతిలో 84 లక్షల జీవరాశులు అనేటువంటి కళలో ఇండివిజువల్ పాత్రధారులు మనమంతా. అందులో ఎవడి కళ వాడిది, ఎవడి క్యారెక్టర్ వాడిది. నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి క్యారెక్టర్ మీది, పూజారి వెంకటేశం అనే క్యారెక్టర్ నాది. ఈ సమిష్టి సినిమాలో వ్యష్టి క్యారెక్టరు పూజారి వెంకటేశం తొలి శ్వాస తీసుకొని వచ్చినప్పుడు నా క్యారెక్టర్ మొదలైంది, మీ క్యారెక్టర్ అప్పుడే మొదలైంది. ఇట్లా ఎవరికి వాళ్ళ క్యారెక్టర్ ఈ సినిమాలో స్టార్ట్ అయిపోయింది, ముగుస్తూ ఉంటాయి. కాబట్టి సమిష్టి సినిమాలో మనమంతా పాత్రధారులము. కాబట్టి ఎవడి సినిమా అంటే సినిమాలో సినిమా అనమాట. ఇది సినిమాలో సినిమా చెప్తానులే మనకు. ఈ సినిమాలో కూడా సినిమాలో మళ్ళీ సినిమా చూపిస్తాడా? అదే విధంగా సమిష్టి సినిమాలో సృష్టికర్త రచించి విడుదల చేసినటువంటి ఈ సినిమాలో నటిస్తుండేటువంటి పాత్రధారులు మనమంతా ఉండం కదా. సూత్రధారి సృష్టికర్త శూన్యుడు. శూన్యుడు ఆడించినట్లు ఆడుతున్నటువంటి మనమంతా కూడా శూన్యులే. ప్రూఫ్ మీకు. డైరెక్టర్ దేంతో జీవిస్తున్నాడో, ఎలా జీవిస్తున్నాడో పాత్రధారులంతా అలానే జీవిస్తున్నారు లేదా? అవును. డైరెక్టర్ పాత్రధారులు వేరువేరుగా తెలియడం అనేది జాగ్రత్త అనేటువంటి కళలో భాగం. సృష్టి అనేటువంటి కళలో భాగం. సృష్టికర్త ఎవడో ఒకడు ఎత్తుకుంటూ పోయేది మనం. నో, సృష్టికర్త కూడా మీలాంటి వాడే. కొన్ని క్యారెక్టర్ నటించేవాడు లాంటి వాడేనా, డైరెక్టర్ వేరే వాడేమన్నా? ఎలా అంటారు? సినిమాలో నటించేవాడు ఎవడో అటువంటి 2 కాళ్ళు 2 చేతులు ఉండేవాడే కదా ఈడు కూడా. దాన్ని వాడేమన్నా వేరే తనీగా వచ్చినాడు ఆయన నుంచి అన్నా? లేదు. కాబట్టి వ్యష్టిగా మీరు నాగేశ్వర ప్రసాద్, సృష్టికర్తగా మీరే సృష్టికర్త. 84 లక్షల జీవరాశుల క్యారెక్టర్లు మీరు రచించిన రచనే, మీ మనసులో నుంచి రచించిన రచనే. కనీసం ఒక కర్త లేడండి దీనికి. ఇప్పుడు ఇది క్లియర్ కట్ గా అర్థం అవుతుందండి. ఎలా అంటే, ఇప్పుడు ఒక సినిమా ఒకళ్ళు తీశారు, సినిమాల పాత్రలు కూడా ఈ లోకంలోయే, సినిమాలో కథ కూడా ఈ లోకంలోదే, అదంతా అర్థం అవుతుంది. ఇది ఈ లోకం వరకు. సో బియాండ్ దట్ ది ఎవరు కూడా నిర్ణయించాలి కదా. అది ఎవరంటే మీరే. అది మన ఈ లోకంలో పుట్టిన జనాలకి అతీతంగా ఏదో ఉందనేది మాత్రం మనకి ఎస్టాబ్లిష్ చేయాలిగా. లేదండి, చేసేదానికి ఏడుంది. ఉంటే చేద్దాం, మీరుంటే చేద్దాం. మరి అది ఎట్లా సాధ్యం? ఇప్పుడు నేను పుట్టానో తెలుస్తా ఉంది, ఎట్లా పుట్టానో తెలియదు, కానీ సినిమా తీస్తున్నాను, సినిమాలో పాత్రలు నటిస్తున్నాను, ఆ సినిమా అంతా వ్యవహారం జరుగుతా ఉంది. ఎందుకు తెలియదండి? ఎట్లా పుట్టారో మీకు తెలియదా? నాకు మూలం అంటూ ఒకటి ఉందనే విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? లేదని కదా చెప్తాను. ఉంటే చెప్తామా? లేదని ఎట్లా అంటారు గురుగారు? చూపిస్తాను. ఇప్పుడు నేను ఎట్ట పుట్టానో తెలియలేదంటున్నారు కదా, మీకు తెలుసండి. తెలిసిన విషయాన్ని తెలియదు అనుకుంటున్నారు మీరు. అది ఇప్పుడు ప్రాబ్లం. మీరు ఎట్ట పుట్టారో మీకు తెలియదు అంటున్నారు. నేను ఒప్పుకోవట్లేదు కదా. పూజారి వెంకటేశ్వర ఒప్పుకోను, మీకు తెలుసు అంటున్నా నేను. ఎందుకు తెలుసా? నాకు కూడా తెలుసు కాబట్టి. మీరు ఎట్ట పుట్టారో మీకు తెలియదు అన్నారు కదా. నేను ఎట్ట పుట్టానో నేను చెప్తాను, అదే మీకు వర్తిస్తుంది. మీరు కేవలం వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు తెలీదు.
నాలాగా ఆలోచించండి. నా కంటితో చూడండి, ఇప్పుడు చూపిస్తా. ఉమ్, మీరు ఎట్ట పుట్టారో మీకు తెలుసు, ఉమ్, తెలియదన్నారు. ఉమ్, ఇప్పుడు చెప్పేదే, ఉమ్, మా అమ్మ ఉమ్, వాళ్ళమ్మకు ఎలా జన్మించిందో ఉమ్, నేను ఉమ్. మా అమ్మకు అలానే జన్మించాను. ఇది ప్రతి డాక్టర్కి, ప్రతి మనిషికి తెలిసింది. అవును, దానికి కారణం ఒకటి ఉండాలిగా. చెప్తా వినండి. ఇప్పుడు ఇది ఇంతవరకు ఇప్పుడు మీకు తెలిసిందా లేదా? అది కరెక్టే. అంతవరకు మనకి ప్రతి వాళ్ళకి తెలుస్తుంది తల్లిదండ్రుల కారణంగా మనం పుట్టామని. దట్ ఈస్ నాట్ సఫిషియంట్ కదా. ఇప్పుడు సగం అసలు ఒప్పుకున్నారా? పుట్టించుకో ఒకటి కారణం ఉండాలి కదా. చెప్తారండి, మీరు అవకాశం ఏంటి? ఇప్పుడు సగం ఒప్పుకున్నారా, పూర్తిగా ఒప్పుకున్నారా? ఉమ్, చూడండి, మీ పుట్టుక మీకు తెలియదు అన్నారు, ఉమ్, మీకు తెలుసు అన్నాను. ఉమ్, తను ఒప్పుకున్నారు. ఉమ్, కారణం అడుగుతున్నారు, ఉమ్, లేదు అన్నాను. ఉమ్. దాన్ని చూపిస్తా. ఇప్పుడు ఆ, మీకు తెలియదు అనే విషయం తెలుసని ఒప్పుకున్నారండి. ఉమ్, మరి దీనికి ఒక కారణం ఉండాలి కదా అంటున్నారు. ఉమ్, చూపిస్తా కారణం. ఉమ్, నా పుట్టుకకు కారణం తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏంటండి, ఈ కారణాల గురించి తెలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను. ఉమ్. ఇప్పుడు మీ వల్ల తేట పడిపోయింది చూడండి. ఇప్పుడు మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. అట్లాగే. ఎట్టెట్ట ఆ తల్లిదండ్రులు నిమిత్త కారణమా? కారణం కానీ పంచభూతాలు ఉపాదాన కారణం, ఉపాధికి కారణమైన కారణం. ఆ ఉపాధికి వాళ్ళు నిమిత్త కారణం అయితే పంచభూతాలు ఉపాదానం అంటే అర్థమేంటి? అది కావాలా? ఉపాదానం అంటే ఓకే. ఉపాదానము అంటే శరీరము తయారు కావడానికి కుండం చేసినట్టు వాళ్ళు చేయరు. ఉమ్, మనిషి కుండం చేస్తే కుండ కంటే మనిషి వేరుగా ఉన్నాడు కాబట్టి మట్టిని కుండగా చేయడానికి ఒక క్రియ జరుగుతుంది అక్కడ. ఉమ్, ఆ క్రియ మనిషి కంటే వేరుగా ఉంటుంది ఉమ్, భౌతికంగా. ఉమ్, ఇక్కడ ఇంకొంచెం సూక్ష్మంగా ఆలోచించాలి మీరు. ఉమ్. ఎట్టంటే ఉపాదాన కారణము పంచభూతాలు అన్నప్పుడు 5 వస్తాయి కదా. అవును. 5 అంటే చూడండి, భూమి ఘనం. ఉమ్, భూమి ఘనం అంటే 5 ఉంటాయి మీలో. ఇప్పుడు 5 ఉంటాయో ఒకటే ఉంటుంది? 5 ఉంటాయి లేదా? ఇంకా ఉంటాయి. భూమి ఘనం అంటే శరీరం అండి. ఉమ్, నీళ్లు ద్రవ పదార్థం అంటే భూమి కంటే ఇది సూక్ష్మము. అంటే నీళ్లు ద్రవ పదార్థం అంటే నాలో ఉండే రక్తం. ఉమ్, ఉపాదాన కారణము భూమి అంటే శరీరము, ఉమ్, నీళ్లు అంటే రక్తము. ఉమ్, తర్వాత అగ్ని అంటే జ్ఞానము. ఉమ్, అగ్ని అంటే జ్ఞానము. నా నుంచి ఎరుకకు జ్ఞానం అండి. ఉమ్, అగ్ని అంటే జ్ఞానము. వాయువు అంటే శ్వాస. ఉమ్. వాయువు అంటే శ్వాస. 4 అట్టేరండి. ఇప్పుడు 5 ఏం చెప్పండి, మీరే చెప్పండి. 5 ఏం చెప్పాలి? ఆకాశం. ఆకాశం. మరి వీటన్నిటికి కారణం అదే అంటున్నారు. ఉన్నానండి. 5 ఆకాశం కదా. దాన్ని ఇంకా పట్టించుకునే పని ఉంది. శూన్యం అది. అదే అంటున్నప్పుడు మనలో పనిచేసే 4 శక్తులు. ఆకాశం అంటే ఒకటి. ఓహో, వాయువు వల్ల ఒక శబ్దం వస్తా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. శ్వాస. మళ్ళీ చెప్తాను ఇప్పుడు మీకు. ఉమ్, భూమి శరీరం అండి. ఆ, ఆ పంచభూతాలు ఉపాదాన కారణం అని ఊరుకుంటే ఎట్లా? నా శరీరంలో ఎట్లున్నాయో చెప్పాలి కదా మీకు. ఉమ్, అందుకని భూమి శరీరం అండి. ఉమ్. రక్తమే నీళ్ళు అండి. ఏమండి? రక్తమే నీళ్లు. ఓకే. ఎరుగుతున్న జ్ఞానమే అగ్ని. ఎరుగుతున్న జ్ఞానమే అగ్ని. ఓకే. ఉమ్, అంటే కంట్లు మూసుకుంటే కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నాకు నన్ను మీరు చూస్తున్నారు కదా. ఓకే. ఉమ్, ఉమ్. దాన్ని జ్ఞానాగ్ని అంటారు. చూడండి, అంటే ఈ జ్ఞానంతోనే ఇప్పుడు మనం మానవుడి యొక్క జ్ఞానంతోనే తెలుసుకునేది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంటారు దాన్ని. అదేనండి. ఈ జ్ఞానం తెలియడానికి శ్వాస కారణమవుతుంది. ఉమ్, మరి ఈ శ్వాస గాలి అనుకో. ఈ 4 ఎందులో ఉన్నాయే? పంచభూతాల్లో. బయట ఎస్టిలో పక్కన పెట్టండి. బయట ఎందులో ఉన్నాయి ఈ 4? ఆకాశాన్ని విచారించేదానికి విచారించేవాడు ఏడున్నాడా? ఇవన్నీ విచారించి చూస్తే విచారించేవాడు కూడా ఆకాశమే కదా.
ఉమ్. ఆకాశం అంటే శూన్యం కదా. ఆ. కాబట్టి ఇప్పుడు మీకు నిమిత్త కారణం చెప్పా, ఉపాదాన కారణం చెప్పా. ఉమ్. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి, అభిన్న కారణము. నెక్స్ట్ అభిన్న కారణం. ఓకే, 1 minute. మూడో కారణం చెప్పు. ఇది మీరు సమిష్టి 25 నుంచి ఆలోచిస్తేనే సాంఖ్యం తెలుసు. పదే పెట్టాడు పట్టిక ఆయన. ఉమ్. ఇది సాంఖ్యం నుంచి ఆలోచిస్తేనే తెలుస్తుంది. ఉమ్. ఇప్పుడు ఆకాశము అభిన్న కారణం అండి. ఉమ్. అభిన్న అంటే ఏంటో చెప్తానండి. అలాగే గురుగారు. భిన్న అంటే వేరుగా అని అర్థం అండి. ఉమ్. భిన్న అంటే నీకంటే వేరుగా అని అర్థం. ఉమ్. అభిన్న అంటే ఆకాశానికంటే ఉపాధులు వేరు కాదు అని అర్థం. అది ఆకాశానికంటే మిగతా 4 భూతాలు వేరే కాదు. కాదు. ఇప్పుడు నువ్వు భిన్నంగా ఆలోచించాలి. భిన్నంగా ఆలోచించు అని ఒక ఫౌండేషన్ పెట్టాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రకృతి ఉమామహేష్, అతని పేరు. ఉమ్. ప్రకృతి ఉమామహేష్ అనమాట. అతనేం చేశాడు, భిన్నంగా ఆలోచించని పుస్తకం పెట్టాడు. ఉమ్. దేనికి భిన్నంగా అనేది ఇప్పుడు చెప్తున్నా మీకు నేను. ఉమ్. ప్రపంచానికి భిన్నంగా. ఓకే. పంచభూత ప్రకృతికి భిన్నంగా ఉండేదే పరిపూర్ణము. ప్రపంచానికి భిన్నంగా అంటే వేరుగా, అంటే ప్రపంచం అందులో లేదు. కానీ ఇప్పుడు మీరు అభిన్న కారణం అని చెప్పారుగా. ఆకాశాన్ని కదా అభిన్న. చూడండి, చూసుకోండి, మీరు రాసుకున్నారు. ఇప్పుడు ఆకాశము ఉపాధికి అభిన్న కారణం అని చెప్పా తండ్రి. ఆకాశం ఉపాధికి అభిన్న కారణం. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. భిన్న అభిన్న అండి చెప్తాను. ఉమ్. భిన్నము అంటే వేరుగా అండి. ఉమ్. ఆకాశము అభిన్న కారణము 4 భూతాలకి. అంటే శరీరం కూడా 4 భూతాల్లో కలిసే కదా ఉంది. ఉమ్. 5వ భూతం దగ్గరకు వచ్చేటప్పటికి ఆకాశము 4 భూతాలకి వేరైనది కాదు, ఒకటే. కాదు. కరెక్ట్. రైట్. క్లియర్. ఇంతవరకు క్లియరా? ఏమో మీరు అడిగిన తర్వాతనే నాకు కూడా ఇలా చెప్పొచ్చు అని తెలిసింది. అభిన్న కారణం చెప్పిపోయింది. ఓకే. మరి అభిన్న కారణము ఇప్పుడు మాట్లాడుతున్నవాడు కూడా శూన్యుడేనా? అవును. వింటున్నవాడు కూడా శూన్యుడేనా? ఉమ్. కాబట్టి అభిన్న నిమిత్త ఉపాదాన కారణాలు 3 కూడా ఆకాశం పరిధిలోనికే వస్తాయా లేవా? అవును. ఆకాశం అంటే శూన్యం కదా. ఉమ్. మీకు 2వ మంత్రం ఇదే చెప్పారే, చూసుకోండి. ఉమ్. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పినా, శూన్యం అని చెప్పినా ఒకటే కదా. అవును. మూలము లేని 12 పదారచరాలు. ఉమ్. పదారచరాలు. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు, శూన్యము. ఉమ్. ఎట్లా? ఉమ్. తల్లిదండ్రులు నిమిత్త కారణంగా వచ్చినటువంటి ఈ శరీరానికి పంచభూతాలు ఉపాదాన కారణము. ఉమ్. ఎస్ఏ వ్యాసం బ్రహ్మాండంగా రాయొచ్చు, దీన్ని సబ్మిట్ చేయొచ్చు. ఆధ్యాత్మిక సభలో మీరు అమెరికాలో పోయేసి, మన స్వామి వివేకానంద పోయేసి ప్రపంచ ఖ్యాతి, భారతదేశ ఖ్యాతి నాడు చాటాడు చూడండి. అవును. ఆ విధంగా అంతర్జాతీయ వేదిక పైన ఈ ప్రపంచానికి మూలం లేదు, ఉండేదంతా పరిపూర్ణమే, అందరూ ఆనందంగా ఉండండి అనే దానికి ఈ వ్యాసాన్ని స్పష్టంగా రాసి ప్రజెంట్ చేయొచ్చు. అవునండి. ఉమ్. అది అన్నమాట. ఇతర భాషల్లో రాసుకుంటే పనికి వస్తుంది. వాళ్ళు అన్ని లాంగ్వేజ్లకు దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఉమ్. చూసుకోండి, చూడు, మీరు అడిగిన ప్రశ్నలో నుంచే వచ్చింది సమాధానం. ఉమ్. అయ్యా నాకేదో ఒక కారణం ఉండి తీరాలి కదా, నాకు కనిపిస్తా ఉంది కదా నాకు అనేసి మీరు అడిగారు. ఉమ్. దానికి సమాధానం వరుసగా చూడండి. పాయింట్ నెంబర్ 1, ఉమ్. శరీరానికి తల్లిదండ్రులు నిమిత్త కారణము. ఉమ్. నంబర్ 2, ఉమ్. పంచభూతాలు నా శరీరానికి ఉపాదాన కారణము. ఉమ్. ఉపాదాన కారణము అంటే ఉపాధి అంటే శరీరము, ఉమ్. నామరూపాలు. ఉమ్. ఈ నామరూపాలుగా తెలియబడుతున్నటువంటి ఈ శరీరాలన్నింటికి ఉపాదాన కారణము అంటే పంచభూతాలు. ఉమ్. భూమియే రూపాలు. అన్ని శరీరాలకు కారణం ఒకటేనా, వేరే వేరేనా? ఒకటే కాదు. రూపాలన్నీ భూమి. ఉమ్. అందరిలో ప్రవహించేటువంటి రక్తమే నీళ్లు. ఉమ్. అందరిలో ఎరగబడేటువంటి జ్ఞానమే అగ్ని. ఉమ్. అందరిలో ప్రాణాధారంగా ఉండేటువంటి 49 రకాలుగా సృష్టిలో, మనలో అయితే ప్రాణ అపాన వ్యాన 14 రకాల వాయువులు ఉంటాయండి మనిషిలో. ఉమ్. మానవుడిలో 14 రకాలు ఉంటాయి వాయువు. ఉమ్.
25 రకాలుగా చెప్పినప్పుడు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ఈ మావులు తెలిసిన విషయాలే. 10 రకాలుగా చెప్పినప్పుడు ఇంకొక 4 చెప్తారు. ఆహా. నాగ, కూర్మ, కృకుర, ధనంజయ, ఇవి ఒక 5 చెప్తారు. ఉహు. 96 తత్వాల్లో చెప్పినప్పుడు 14 రకాలుగా చెప్తారు వాయువుని. ఉహు. అంటే శరీరంలో ఉండే గాలి 14 రకాలుగా ఉంటుంది. ఉహు. సృష్టికిలో ఉండేటువంటి గాలి 49 రకాలుగా, సృష్టికి ప్రారంభమైనప్పుడు 49 మరుత్తులు అంటారు దాన్ని. ఉహు. 49 రకాలుగా ఉంటుంది సృష్టి ప్రారంభమైనప్పుడు. ఉహు. సైన్స్ ప్రకారం చెప్తున్నాను నేను. ఉహు. కాబట్టి వాయువు వరకు చెప్పాను. ఉహు. ఈ 4 కలిసి ఆకాశంలోనే ఉన్నట్లుగా మనకు సైన్స్ ప్రకారం స్పష్టంగా తెలుస్తుంది. భూమి, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ ఆకాశంలోనే కదా ఉన్నాయి. అవును. ఆకాశం శూన్యం అన్నప్పుడు శూన్యుడు కంటున్న కలే కదా ప్రకృతి. అవును. శూన్యుడు కంటున్న కళ ప్రకృతి. శూన్యుడే నువ్వు నాగేశ్వర ప్రసాద్వి కాదు. వ్యష్టిగా ఆలోచించినప్పుడు నీకు ఈ జన్మ సంస్కారాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే భిన్న కారణానికి భిన్నమైనది ఏదో ఉందో అది పరిపూర్ణం అన్నారు. నాకు అది ఎస్టాబ్లిష్ కాలేదు. చెప్తున్నా, ఇంకా ఆడికి ఎందుకు పోతారు? ఇప్పుడు మీరు ఇది వరుసగా ఇలాంటి బోధ క్రమం ఉంది కదా. ఉమ్. మీకు గాని పరిపూర్ణం ఎస్టాబ్లిష్ అయితే అది అబద్ధం అవుతుంది. ఉమ్. మీకు పరిపూర్ణం ఎస్టాబ్లిష్ కాదు. ఉమ్. మీరు పరిపూర్ణంలో పూజారి వెంకటేశం శూన్యం అంటా ఉంటే పరిపూర్ణం నాకు ఎస్టాబ్లిష్ అవ్వడం కాదు. ఉమ్. పరిపూర్ణం తెలిసినప్పుడు తెలిసిన వాడు ఉండడు. ఇది కదా ఈ రోజు ప్రారంభం కూర్చున్నప్పుడు చెప్పిన మాట. ఉమ్. మరి పరిపూర్ణం నాకెట్టే ఎస్టాబ్లిష్ అవుతుంది? ఉమ్. నిద్రపోయిన తర్వాత నిద్రను నేను తెలుసుకునేవాడు అవుతానా? నిద్రలో లేనివాడు అవుతానా? నిద్ర వరకు పరిమితంలో లేని వాడిని అవుతా. నిద్రలో నేను లేనివాడు అవుతాను. ఉమ్. అట్లా పరిపూర్ణంలో శూన్యం లేనిదయ్యింది. ఇప్పుడు ఉమ్. సరే, ఆ వరుస నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఉమ్. 4 భూతాలు కలిసి ఆకాశములో ఉంది అంటున్నాడు. ఆకాశములో మూలము లేకనే గుర్తిరుగుతున్నటువంటి పంచభూతాలతో కలిసినటువంటి పూజారి వెంకటేశం మిగతా 4 భూతాలతో కలిసిన నా దేహం ఉంది అంటున్నాడు. ఉమ్. ఉంది అనే మాట ఆకాశానికి సంబంధించింది కదా. అవును. ఆకాశానికి భిన్నం పరిపూర్ణము. అదండి. ఉమ్. ఆకాశానికి ఎంత క్లారిటీ ఉంది చూడండి. ఉమ్. ఆకాశానికి అభిన్నము ప్రకృతి. ఓకే. ఉమ్. ఆకాశానికి అభిన్నము ప్రకృతి. అది క్లియర్. ఆకాశానికి భిన్నము పరిపూర్ణము. అవును. నేను ఆకాశం లేకుండా ఎట చెప్పేది పరిపూర్ణాన్ని? ఉమ్. అందుకని పరిపూర్ణము నాకంటే వేరైనది. ఉమ్. ప్రపంచ లేమి పరిపూర్ణము. ఉమ్. పరిపూర్ణంలో ప్రపంచము లేనిదని స్పష్టంగా తెలిసినటువంటి వాడు ధర్మాన్ని తప్పకుండా జీవించి ఉన్నంత కాలం పరిపూర్ణుడిగానే జీవిస్తూ అస్పర్శ యోగం పాటిస్తూ పలువురికి మార్గదర్శకంగా ఉంటూ సమాజానికి హాయిగా మంచిని అందిస్తూ అస్పర్శ యోగంతో కాలం గడపగలడు. ఉమ్. సృష్టి ధర్మాలని అతిక్రమించడు. ఉమ్. అహంకారం చూపడు. అది. పరిపూర్ణం తెలియని వాడికి ఆ కారణం ఏంటి? బాధలకు కారణం చెప్పేస్తా. ఇప్పుడు ఉమ్. మనిషికి జీవితంలో సమస్యలు ఎందుకంటే రాసుకోండి. నేను, ఉమ్. నాది. సులువుగా చెప్పండి గురుగారు. ఇప్పుడు నా జీవితంలో సమస్యలకు కారణం. సమస్యలకు కారణం. సమస్యలకు లేక దుఃఖానికి మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఆ. మనిషికి దుఃఖం వస్తుంది ఎందుకు అనే ప్రశ్న ఉంది. ఉమ్. మనిషికి దుఃఖం రాకుండా ఉంటే బాగుంటుంది కదా అని ఉంది. అలాగే గురుగారు చెప్పండి. అది నా చేతిలో లేదు, క్వశ్చన్ వేసేవాడి చేతిలో ఉండదు. అది ఆ. నేను, ఉమ్. నాది, ఉమ్. నా సొంతం, ఉమ్. ఇది శాశ్వతము అనే భ్రమ వలన, ఉమ్. ఇది శాశ్వతము అనే భ్రమ వలన, ఉమ్. దీన్ని నేను పొందాలి అనేటువంటి భ్రమ వలన ఉమ్. మనిషికి దుఃఖం ఉంది. ఉమ్. కానీ పొందేవాడిని గురించి విచారిస్తే దుఃఖము లేనిదగును. ఉమ్. పొందేవాడిని గురించి విచారించాలా? అవునండి. ఉమ్. వీటిలే శూన్యమే అయి ఉండేవాడు శూన్యంలో ఉండే వస్తువుని పొందాలని స్టార్ట్ చేసినప్పుడు ఏమైతుంది తెలుసా? ఉమ్. శూన్యం విశాలం కదా. ఉమ్. వీడేం చేస్తాడు? కారు కొంటేనే హ్యాపీగా ఉంటాను అంటాడు వాడు. అవును. కారు కొన్న వాళ్ళంతా హ్యాపీగా ఉండారా? లేదు. ఎందుకు లేదో చెప్పేది నేను. కారు శూన్యమే, వీడు శూన్యమే, ఇంకా వీడి కోరిక పెరిగిందే తప్ప తగ్గలేదు.
ఉమ్, లేదు లేదు హెలికాప్టర్ కొనేస్తే నేను సంతోషంగా ఉంటానంటాడు. ఉమ్, ప్రస్తుతం హెలికాప్టర్ కొని కొంతమంది ప్రచారాలు చేసుకుని హెలికాప్టర్ తిరుగుతున్నారు. ఉమ్, వాళ్ళు ప్రశాంతంగా ఉండారేమో యూట్యూబ్ లో చూడండి, లేరు టీవీలో చూడండి, లేదు కదా. లేరు. మరి అంబానీ భార్య పుట్టినరోజుకి విమానం బహుమతిగా ఇచ్చినాడంట. ఉమ్, వాళ్ళ కుటుంబం కలహాలు లేకుండా హాయిగా సంతోషం ఉండారేమో చూడండి. ఉమ్, కాబట్టి బుద్ధుడిలాగా ఏదానికి, బుద్ధుడు ప్రశాంతంగా ఉండలేదా, అవును. రాముడు ప్రశాంతంగా ఉండలేదా. ఉమ్, మరి బుద్ధుడిలాగా ఏదానికి ప్రయత్నించండి, అంబానీ లాగా, బిల్ గేట్ లాగా, టోల్ గేట్ లాగా ప్రయత్నం చేయకండి. బిల్ గేట్స్ కి అంబానీకి ప్రశాంతత లేదండి, ఉమ్, బుద్ధుడు ప్రశాంతంగా ఉన్నాడండి. అవును. కావాల్సినటువంటి ఒకే ఒక కొడుకు రాకుమారుడు రాజ్యానికి రాజు కావాలి అంటే ఉమ్, మొత్తం ప్రపంచానికే రాజు అయ్యి పరిపూర్ణుడయ్యి తన ఇంటికి వచ్చి అక్కడే భిక్ష అడిగి తీసుకుని హాయిగా చెట్టు కింద నిద్రపోతాడు, ఎంత హాయిగా ఉండదు చూడు. ఉమ్, ఇప్పుడు బుద్ధుడిని వచ్చి ఎవరు ఏమైనా పిక్కుని పోయేది ఉంది అతని దగ్గర నుంచి, లేదు. అతను ఏ పెట్టికైనా తాళం వేసుకోవాలనా. ఉమ్, మరి బుద్ధుడిలాగా ఏదానికి ప్రయత్నించండి, రాముడిలాగా రామ అంటే పరిపూర్ణం, రామ అంటే మానవ జీవన విధానం. ఉమ్, కాబట్టి మీకు చెప్పింది నేను, నాది, నా స్వంతము, ఇది శాశ్వతము, ఇలాంటి ఆలోచనలే దుఃఖానికి కారణం. ఇవి బుద్ధుడికి లేదు, రాముడికి లేదు, ఉమ్, రామ్ తీర్థకు లేదు. ఉమ్, స్వామి రామ్ తీర్థ అనే ఆయన ఉండేవాడు, 32 సంవత్సరాల బతికి ఇలాంటి వాటిని పాంప్లెట్లు వేసి పంచాడండి. ఆ, తెలీదు. పాంప్లెట్స్ లో మాట వేస్తాడు, ఇదేమన్నా మీకు అర్థమైంది, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. ఉమ్, మనిషికి దుఃఖాలు ఎందుకున్నాయి, నాకు మూలం ఏది అనే దానికి బాగా గమనించండి, ఉమ్, చాలా ఇంపార్టెంట్. ఆయన పాంప్లెట్లు వేసినప్పుడు ఆ పాంప్లెట్లో ఏముందంటే 2 వాక్యాలు. ఫస్ట్ ఉమ్, సంస్కర్తలు కావలెను అని ఉంది హెడ్డింగ్. ఉమ్, పాంప్లెట్లు చూసి అందరూ వచ్చేసినారు. ఉమ్, చదివిన తర్వాత దాని సారాంశం ఏం తెలుసా, ఉమ్, సంస్కర్తలు కావాలంటే ప్రపంచాన్ని మార్చాలనేమో, నేను మార్చేస్తాను చాలా మంది పోగైనారు. ఉమ్, కానీ అందులో మొత్తం వివరంగా చదువుకుంటే ఏముంది తెలుసా, ఉమ్, సంస్కరించాల్సింది ప్రపంచాన్ని కాదు, ఉమ్, ఈ పాంప్లెట్ చదువుతా ఉండేవాడిని సంస్కరించుకునే వాళ్ళు కావాలా అన్నాడు. ఉమ్, ఇప్పుడు సంస్కరించాల్సింది దేన్ని, ఎవరికి వారిని. అది ఉండేది కథ. ఉమ్, ఇట్లాంటి శక్తివంతమైనటువంటి ప్రబోధలు చేసినటువంటి స్వామి రామ్ తీర్థ ప్రశాంతంగా ఉన్నాడండి, ఉమ్, బుద్ధుడు ప్రశాంతంగా ఉన్నాడండి, ఉమ్, సమర్థ రామదాస్ ప్రశాంతంగా ఉన్నాడని రాజ్యాన్ని కూడా సమర్థ రామదాస్ ఇచ్చేసి ప్రశాంతంగా ఉందామని శివాజీ అనుకున్నాడండి. ఉమ్, లేదయ్యా, నేను రాజ్యాన్ని పరిపాలించు, నాకేడవచ్చు, నువ్వే పరిపాలించు, కాకపోతే నాది అనుకుని పరిపాలించు ఉమ్, అని చెప్పేట అప్పుడు శివాజీ కూడా ప్రశాంతమైనాడు. అందుకే శివాజీ ఛత్రపతి అయినాడండి. ఉమ్, కాబట్టి ఎప్పుడు కూడా ప్రపంచం లేనిదని స్పష్టంగా తెలిసిన వాడు ప్రశాంతంగా ఉంటూ ప్రపంచంలో దేన్ని కోరకుండా ఉంటే వాడికి శత్రువులు ఉంటారా, ఉంటారు. అయిపోయింది. శత్రువులు లేని రాజ్యమే కదా నువ్వు కావాలనుకుంది. ఉమ్, కాబట్టి శత్రువులు బయట లేరు, అవును. నాలోనే ఉండేది శత్రు భావన. ఉమ్, కాబట్టి కలవేళ్లను అంటే ఈ ప్రపంచం అంతా కళ అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటే, ఉమ్, అయ్యా మీకు కారణం లేదని తెలిసిపోయిందా లేదా. అవును గురుగారు. ఉమ్, తల్లిదండ్రులు నిమిత్త కారణము, పంచభూతములు ఉపాదాన కారణము, ఆకాశము అభిన్న కారణము. ఉమ్, ఈ పంచభూతాల కంటే భిన్నమైనటువంటి పరిపూర్ణము ప్రపంచానికి కారణము కాదు, ప్రపంచానికి అది వేరుగా ఉంది, అందులో ప్రపంచం లేనిది అంతేనండి. కాబట్టి కలవేళ్లలో గాని మెలకువలో గాని ఎప్పుడూ కూడా ఉండేటటువంటి ఈ పరిపూర్ణాన్ని చూడాలంటే ఇట్లా చూడాల. అదండి. ఉమ్, ఎట్లా చూడాలంటే ఆకాశానికి అతీతంగా చూడాలండి. ఉమ్, ఆకాశానికి అతీతంగా నువ్వు చూసినప్పుడు అక్కడ ఆకాశ లేమి అంటే శూన్యము, పరిపూర్ణంలో ఎరుక శూన్యము. ఉమ్, అప్పుడు ఉండేదాన్ని ఉండ చూసుకో. ఉమ్, ఇప్పుడు చూసుకోండి ఉండేదాన్ని ఉండ చూసుకోండి. ఇప్పుడు మీకు మూలం లేదని తెలిసిపోయింది కదా క్లియర్ గా. అవును. భూమి నీళ్ళ నుంచి వచ్చిందండి. ఉమ్, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే భూమి నీళ్ళ నుంచి రాకముందు భూమి లేదు, ఉమ్, నీళ్లు రాకముందు నీళ్లు లేదు, నీళ్లు అగ్ని నుంచి వచ్చింది. అగ్నికి ఎట్ట వచ్చేది నీళ్ళు అంటే అగ్నికి వాయువు కలిస్తే నీళ్ళు అయినాయి. ఉమ్, కాబట్టి మరి ఇంతకీ అన్నిటికంటే మూలమైన వాయువు ఎట్ట వచ్చిందండి, ఉమ్, శూన్యంలో లేకనే తోచింది, వీచింది. ఉమ్,
అంటే శూన్యం అన్నప్పుడు ఇది ఒక సైకిల్, ఇది ఒక రీసైకిల్ అనమాట. సృష్టి స్థితి లయం, సృష్టి స్థితి లయం. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి, జాగ్రత్త స్వప్న సుషుప్తి, జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఓరే ఓరే ఓరే, ఆ సినిమాలో చూసినట్టు రీల్లేనా? ఒరే ఒరే, శ్వాస మీద నడిచేటువంటి ఈ బండి సినిమా రిలీజ్ అయ్యి సినిమాలో క్యారెక్టర్ నడుస్తుందంటే ఈ సినిమా లేనిదే, కేవలం రికార్డ్ అయినటువంటి సినిమా శూన్యము. శూన్యంలో ఉండేటువంటి భావనలు మనసుకు సంబంధించిందే తప్ప పరిపూర్ణుడికి సంబంధించింది కాదు. సినిమా శూన్యమే కదా మరి. మరి ఇప్పుడు మీరు పరిపూర్ణుడు అంటున్నాను. మీరు పరిపూర్ణుడు అయినప్పుడు మీకు ప్రపంచం కనపడే అవకాశం లేదు. ప్రూఫ్ ఏంటంటే గాఢ నిద్రలో ఉండేవాడికి నాగేశ్వరరావు కనిపిస్తారా? అది మీలోనే ఉన్నాడు పరిపూర్ణం. నాలో తనిగా నేను తెచ్చి మీకు ఇచ్చేది కదా, అంతటా ములుగుచ్చేది సందు లేకుండా పరిపూర్ణమే ఉండేది. కాబట్టి ఈ బయలుని ఈ విధంగా పరిపూర్ణుడిగా ఉండచూచి కల మేల్కలలో గల లేని నిన్ను, కల మేల్కలలో జ్ఞానయజ్ఞం ప్రారంభం కాకముందు నేను లేదు, జ్ఞానయజ్ఞం ముగిసిన తర్వాత కూడా నేను లేదు, మధ్యలో ఉన్నట్టు తెలుస్తున్నాను అంతే. ఇట్లే రండి, సృష్టికి ముందు ఉండే పరిపూర్ణమే ఉంది, సృష్టి లయమైన తర్వాత పరిపూర్ణమే ఉంటుంది, మధ్యలో ఉండే సృష్టి లేనిదే. అట్టేరండి, సినిమాకు ముందు సినిమా తర్వాత కూడా సినిమా లేదు. కేవలం సినిమా అనేది ఊరికే ఒక మానసికంగా తీసినటువంటి ఒక అబద్ధపు గుర్తులు అంతే. అట్లా కలలో గాని మెలకువలో గాని సమానంగా తోచబడేటువంటి ఈ యొక్క లేని లేని నిన్ను నీ మేనుల, అది ద్వయాన్ని విడిచిపెట్టాలండి. నిన్ను నీ మేనుల అంటే నెక్స్ట్ పద్యం అజడం రెండు కలిస్తేనే ఎరుకండి, లేకపోతే ఎరుకు లేదండి. కాబట్టి నేను సంక్షిప్తంగా భావం చూడండి. కళలోను మెలకువలలోను, కళ సమయములలోను మెలకువ సమయములను, కళలో వస్తువులు లేనివే కదా. అదే విధంగా మెలకువలో కూడా మెలకువ వస్తువులు కూడా శూన్యంలో లేనివే కదండి. అట్లా కళలో గాని మెలకువలో గాని పరిణామశీలమైనటువంటి ప్రపంచము పరిపూర్ణములో లేనిదని, అది కథ. పరిపూర్ణములో లేనిదని సినిమాలో సినిమా నిజమేనా? మరి సమిష్టి సినిమాలో వ్యష్టి సినిమా నిజంగా తెలుస్తుందండి. సమిష్టి సినిమాలో వ్యష్టి సినిమా నిజంగా తెలుస్తుంది. అని అచల పరిపూర్ణ గురుమూర్తి చేత ఈ వాక్యాన్ని దృఢపరచుకొని లేనిది లేని దానికి తెలిస్తే పరిపూర్ణం మీకు ఎస్టాబ్లిష్ అవ్వదు. పరిపూర్ణంలో నేను లేనని తెలుస్తుంది. నిన్ను నీ మేనుల అంటే ఎరుక అనేది గుర్తు, విక్షేపము, శరీరం అనేది ఆవరణం అండి. ఆ పదాలు చూడండి. క్షేత్రజ్ఞ రహితము క్షేత్రంలోనే వినపడుతుంది కదండి. క్షేత్రజ్ఞ రహితం క్షేత్రంలోనే ఉంది. కాబట్టి నేను నా ఆవరణ, పూజారి వెంకటేశం అనేటువంటి అబద్ధపు గుర్తు, దాని ఆవరణానికి సంబంధించిన ఆవరణమైన శరీరము నిజము. చేశారండి, మన్నించాలి. ఇప్పుడు వినిపిస్తుంది కదా? చూడండి, నేను నా ఆవరణము, నేను అనే అబద్ధపు గుర్తు, నా ఆవరణం అంటే శరీరం. నేను పోతే మేను గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేను పోతే నేను ఖచ్చితంగా ఇంకో సినిమా వస్తుంది, మళ్ళీ సినిమా నడుస్తూనే ఉంటాయి. కాబట్టి నేను పోతే మేను అంటే రెండింటినీ పూర్తిగా లేనిదని గురువాక్యం చేత దృఢపరచుకుంటే నిసాలండి. జనన మరణ భ్రాంతి రహిత విధానం. జనన మరణ రహితం కాదండి, జనన మరణ భ్రాంతి మాత్రమే రహితం అండి. ఇది ఆనందము, ఇదే అందం మనిషికి. అందమే ఆనందం కాదండి, ఈ ఆనందమే నిజమైన అందం అండి మనిషికి.
పరిపూర్ణ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో మానవుడు తాను లేనివాడుగా కర్తృత్వరహిత కర్మాచరణ కలిగి ఉంటాడు కనుక అతనిని పరిపూర్ణుడు అని చెప్పడం అయింది. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీన్ని తెలుసుకోలేకుండా గురువు దగ్గరికి పోకుండా సాధనా సంపద లేకుండా ఉండేవారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేశారు. అట్లా కాకుండా వాళ్ళు గన ఆచరత్యాత్మన గురువు గారు చెప్పినట్లుగా గన ఆచరిస్తే వాళ్ళు ఖచ్చితంగా పరిపూర్ణులు అనే విషయం తెలుసుకున్నాం. ఆచరించకపోతే ఖచ్చితంగా వాళ్ళ సినిమాలో శ్వాస మీద నడిచే బండి మళ్ళీ సినిమా రిలీజ్ చేసుకుంటారు, మళ్ళీ సినిమాలోనే ఉంటారు, శూన్యంలోనే జనన మరణ భ్రాంతిలోనే కుట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇది మనం 23వ శ్లోకం భావం ఈరోజు తెలుసుకోవాలండి. చూద్దాం. చూడండి, ఎవరైతే శాస్త్రంలో ఇంతసేపు చెప్పిందంతా శాస్త్ర దృష్టాంతాలేనండి. అయితే శాస్త్రం తనకు తానుగా బోధించదు, సద్గురువు వచ్చి బోధించాలి మనకు. ఇంతసేపు కృష్ణ ప్రభువు చెప్పారు, ఇప్పుడు మనకు జ్ఞానేశ్వరి చెబుతారు. 8 పాయింట్ల ద్వారా మనకు చాలా స్పష్టంగా ఎలా నష్టపోతాడో ఎవరు పరిపూర్ణాన్ని తెలియకుండా. పరిపూర్ణాన్ని తెలుసుకుంటే తెలిసిన వాడు లేడు, అదే ప్రశాంతత. వాడు ఇంకా వ్యక్తిగా ఉండడు. జనన మరణాలు అతనికి లేదు, జనన మరణ భ్రాంతి లేదు, అలా ఉంటాడు. లేకపోతే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది నాకు కష్టంగా ఉంది నేను తెలుసుకోను అని చెప్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. చూడండి, పాయింట్ నెంబర్ 1 జ్ఞానేశ్వరి తీసుకోండి. జ్ఞానేశ్వరి ఇది నిన్న అర్థమంతా చెప్పాను అనుకుంటాను. పద విభజన అర్థమంతా నేను చెప్పానండి. ఏ ఆత్మఘాతకుడగు పురుషుడు, చూడండి ఇక్కడ ఆత్మఘాతకుడు అంటే నేను ఆ ఆత్మ అనే పదం ఎక్కడెక్కడ వచ్చినా దాని అర్థాన్ని నేను వేరువేరుగా చెప్తూ ఉంటానండి. ఆత్మఘాతకుడు అంటే తనకు తాను హాని చేసుకునేవాడు, ఈ విషయం పట్ల శ్రద్ధ లేనివాడై, పరిపూర్ణ ప్రబోధ పట్ల శ్రద్ధ లేనివాడై అని అర్థం. ఏం చేస్తాడు? శ్రద్ధ లేనివాడై, నెంబర్ 1 వీడికి శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం, శ్రద్ధ ఉంటే జ్ఞానం, శ్రద్ధ లేకపోతే అజ్ఞానం. ఏమిటా అజ్ఞానం? నెంబర్ 2 శ్రద్ధ లేకపోవడం. నెంబర్ 1 తప్పు చేశాడా? నెంబర్ 2 కామాది దోషములలో స్వయముగా తన శిరస్సును తానే ఎత్తుకొని పోయి పెడతా ఉన్నాడు వాడు. నెంబర్ 2 ఇది. పరిపూర్ణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, పరిపూర్ణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలిసిన వాడు లేకుండా అస్పర్శ యోగంతో జీవిస్తే వాడు కడతేరిపోతాడు. లేకపోతే చూడు ఏడ పెడుతున్నాడు, కామాది దోషముల్లో స్వయంగా తన తలకాయ ఎత్తుకుపోయి పెడతా ఉంటాడు. తలకాయ ఎత్తుకుపోయి పెడుతున్నాడు అంటే అర్థం ఏంటి? మనసులో ధ్యాయతో విషయాన్ని పుంసహ అని అర్థం. నేను చెప్పుకున్నాం మనం, కామ క్రోధ లోభాలు అనేటువంటివి ఎక్కడొస్తున్నాయంటే ఎప్పుడైతే మనసులో కామాది అది మొదలైందంటే అయిపోయాయి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమహ వైరిణం అన్నారు 3వ అధ్యాయం. అంటే ఏమర్థం అంటే ఈ రజోగుణం నుంచి పుట్టినటువంటి కామము తృప్తిపరచ వీలు లేనిది. మీరు చెప్పండి, నెయ్యి పోస్తా ఉంటే అగ్గి చల్లారుతుందా? కట్టే వెనక్కి పెరకాల. కట్టే వెనక్కి పెరకాలంటే గురువు దగ్గరికి పోవాలా మనం. శాస్త్రం దృష్టాంతం ఉండాలా, గురువు దగ్గరికి పోవాలా, సాధనా సంపద అలవాటు చేసుకోవాలా, అప్పుడు గురువు మళ్ళీ నన్ను కరుణిస్తాడు. అట్లా లేకపోతే చూడండి, నెంబర్ 1 శ్రద్ధ లేదు, నెంబర్ 2 కామాది దోషముల్లో స్వయంగా తన తలకాయ పెట్టేస్తాడు. ఇంకా వాడికి జనన మరణ నరకమే గతి. నెక్స్ట్ నెంబర్ 3 ఏం చేస్తున్నాడు వాడు? ఆ మహాభాగులైనటువంటి వేద ఉపనిషత్తుల సారాంశాన్ని ఎవరిని చెప్తా ఉంటే తిరస్కరిస్తాడండి. విధి నిషేధాల గురించిన ధ్యాస ఉండదు. నెంబర్ 3 ఇది. విధి నిషేధాలు అంటే చూడండి, గురువు చెప్పినట్లు నడుచుకోవాలి, ఇది విధి. గురువాక్యం పాటించాలనేది విధి. వాడు కూడా అలాంటి మనిషి, వాడు చెప్పేది నేను ఇది ఏంటంటే వాడు అది ద్వంద్వం. అది చూడండి ఏమైంది. నెంబర్ 3 ఇప్పుడు వాడు కోరికల వెంట పరిగెత్తుతూ గురువాక్యాన్ని పెడచెవిన పెడుతున్నాడా లేదా? వాడి కథ ఏం చేయమంటావు చెప్పండి. ఎవడికైతే ఆత్మ ప్రాప్తి పట్ల అనురాగము ఉండదో, చూడండి అంటే వాడికి వాడు కడతేర్చుకోవాలనేటువంటి శ్రద్ధ వాడికి లేదు. నెంబర్ 4 ఉండదు వాడికి. ఇంకా నెంబర్ 5 కేవలము ఇంద్రియ లాలన పాలనము చేస్తా ఉంటాడు అంతే. ఇంద్రియ లాలన పాలన. ఎరుకలో ఉన్నవాడికి తను దాన్ని సంస్కరించుకోవాలని కోరుకోవడం.
ఉండదు కాబట్టి ఏం చేస్తాడు, ఏది కావాలంటే దానికి వెనక్కిపోతా ఉంటాడు. అవునండి. ఏది కావాలంటే దానికి పోతా ఉంటాడు. నాకు ఇది ఒక ఆశ్చర్యం వేస్తుంది. మొన్న ఏదో డబ్బులు వచ్చినప్పుడు ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిందండి. అతను మొత్తం పుత్తూరులో చాలా పెద్ద వ్యాపారం చేసిండాడు. 3 సిటీల్లో వ్యాపారాలు చేస్తున్నాడు పాపం. అన్ని కోట్లు కలిగిన వ్యక్తి అన్ని సార్లు సార్ ఇంకొకరెవరైనా ఉంటే చూడండి సార్, మీ స్టాఫ్ ఎవరైనా ఉంటే చూసుకోపోయా, నాకేం ఇంకొకరు అటు చూడండి సార్, అటు చూడండి సార్, మీరు రుణం ఉంచుకోము సార్ అంటే దాన్ని కూడా ఫ్లాట్ వ్యాపారం చేయమని. కాబట్టి చూడండి, కేవలం ఇంద్రియ లాలన పాలన చేస్తారన్నమాట. నిజంగా నేనంటాను, ఇప్పుడు ప్రపంచంలో పేదవాడు ఎవరు తెలుసా? కోరికలు కలిగిన వాడు. ఇంకా దీంతో అనుమానం లేదు. ప్రపంచంలో పేదవాడు కోరికలు కలిగిన వాడు, అంతే కదా? ఎస్, భౌతిక విషయాల పట్ల కోరిక కలిగిన వాడు ప్రపంచంలో అత్యంత పేదవాడు. ప్రపంచంలో పరిపూర్ణుడు ఎవరు తెలుసా? బుద్ధుడు, రాముడు. తెల్లారితలేసి రాజ్యం అంతా నీదే అన్నప్పుడు ఎగిరి గంతేలే. సేమ్ డైలాగ్, సేమ్ ముహూర్తానికి 14 ఏళ్ళు అడవికి పోవాలంటే ఏడవలే. రాముడి కంటే పరిపూర్ణుడు ఎవరుంటారండి? కాబట్టి రాముడిలాగా తయారవ్వాలని కాకుండా అందరూ బిల్ గేట్ లాగా పోవాలని చెప్పి టోల్ గేట్ అవుతున్నారు. ఏం చేస్తారు? నంబర్ 6 అండి, వీడు బిల్ గేట్స్ లాగా అవ్వాలనేవాడు ఎప్పుడు కూడా కామం అనే వల్ల పడి ఉంటాడంట. ఇది 6. కామం అనే వల్ల పడి ఉంటాడు. అందరి పట్ల సమాన దృష్టి కలిగి ఉండే వాళ్ళని చూస్తే వాడు మెచ్చడు, వాడి దగ్గరికి పోడు, దాన్ని అలవాటు చేసుకోవాలనే ప్రయత్నం చేయడు. ఒక ఆయన ఎవరైనా అందరి యొక్క హితాహితములను స్పష్టంగా చూపే దీపము లాంటి వాడి మాటలు అంత స్పష్టంగా చెప్తా ఉంటే పరిపూర్ణ ప్రబోధ, వాడు తిరస్కరిస్తాడు. అట్లాంటిది ఒకటి లేదు, ప్రపంచమే నిజం, ఆ మాట పక్కన వచ్చేయండి, ప్రపంచాలు అన్ని మనం సొంతం చేసుకున్నారండి. అదే అతను పనికిరాడండి. ఇంతసేపు చెప్పాను కదా నేను, ప్రపంచానికి భిన్నమైనది పరిపూర్ణము, అంతటా ఉండేది పరిపూర్ణము, ప్రపంచము లేనిది అంటే వాడికి చేదుగా ఉంటది ఈ మాట. చెప్పాలంటే యాక్షన్ లేని స్థితి పరిపూర్ణమైన అంతేనండి, డౌట్ ఏముంది? ఉండదు కదా. అదేనండి, యాక్షన్ జరిగేది శూన్యంలో. ఎరుకులేని దాంట్లో ఎరుకెందుకుంటుంది? అంతే. అవునండి, యాక్షన్ లెస్ అవేర్నెస్ అనేది కానీ శూన్యుడికి ఉంటే వాడు పరిపూర్ణుడే. వాడు శూన్యంతో పంచభూతాలతో జీవిస్తూ ఉన్నప్పటికీ ఆయన పరిపూర్ణుడే. ఆయనలో వీచేటువంటి గాలి, శ్వాస ఆకాశంలో వీచే గాలి లాంటిది. ఓకే, ఏంటంటే యాక్షన్ లెస్ అని తెలిసినప్పుడు దాంట్లో యాక్షన్ లేదని చెప్పాల్సిన అవసరం ఏముంది అన్న. అదే నేను చెప్పేది. చెప్పేవాడు ఉన్నాడండి, ఆడ తెలుసుకునేవాడు వెళ్ళిపోయినాడు. తెలుసుకునేవాడు లేదని తెలిసిపోయింది. శివుని కోసం వెతికిన వాడు శివుడే అని తెలిసిపోయిన తర్వాత, మీకోసం అదే ఏమంటారు, మీ ప్రశ్న, మీ ఆతృత కోసం చెప్పేస్తున్నానండి. శివుని కోసం వెతికిన వాడు శివుడేనని తెలిసిపోయిన తర్వాత అంటే అర్థం ఏంటంటే, పరిపూర్ణం కోసం వెతికిన వాడు పరిపూర్ణుడేనని తెలిసిన తర్వాత పరిపూర్ణం కోసం మళ్ళీ ప్రశ్నించేదానికి ప్రశ్న ఏడుంటది వాడి దగ్గర. తన్మాత్రతోనే కదా ప్రశ్నించాలి, తన్మాత్ర రహితుడు కదా వాడు. ఇప్పుడు ఎట్లా ప్రశ్నిస్తాడు? కానీ ఇట్లాంటి బోధన వాడు యాక్సెప్ట్ చేయడండి. ఎవరు శాస్త్ర విధిని పాటించని వాడు పరిపూర్ణ బోధ పట్ల ఆకర్షితులు కాలేడు. నంబర్ 8, లాస్ట్ పాయింట్, స్వేచ్ఛాచారిత్వము కలిగి ఉంటాడు. గురువు అనే మాట ఉన్నాడు. గురువు అనే భక్తి, గురువు అనే భావం ఉంటేనే మనసులో, లేకపోతే వాడు స్వేచ్ఛాచారిత్వం అంటే పంచభూతాలు ఏదేది కావాలన్నా అది పంచేంద్రియాలు పంచభూతాలు వెనకాల కనెక్ట్ అయిపోతా ఉంటాడు వాడు. గుడ్డెద్దు మరి, గుడ్డెద్దు ఏం తింటుందో తెలియదు, చేనులో పోయి పైరు మేస్తుందో గడ్డి మేస్తుందో తెలియదు. అట్లా వాడు ధృతరాష్ట్రుడు, వాడు కళ్ళు ఉండే ధృతరాష్ట్రుడు. వాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే స్వేచ్ఛాచారం అనే అడవిలో అంధుడై ప్రవేశిస్తాడు. ఇది కథ. అట్టి వాడికి ముక్త అనేటువంటి నది అందలి జలము ఎప్పుడు రుచి చూసేదానికి లభించదు. మరి సావు పుట్టుకలు లేనటువంటి ఆ యొక్క పరమార్థము వాడికి కళ్ళ కూడా అలవాటు అవ్వదు. ఇట్టి మనిషి నోటి నుండి లౌకిక కళ్యాణము అనే, పారలౌకికము కళ్యాణము పరిపూర్ణము అనే మాట ఒప్పుకోడు వాడు. అతనికి ఇహలోకంలోనూ సౌఖ్యం లేదు, పరలోకంలోనూ సౌఖ్యం అంటూ. అంటే అతను ఇక్కడ కూడా వస్తువుల్ని హాయిగా అనుభవించలేడండి.
ఇంట్లో ఉండే వస్తువుల కంటే లేని వస్తువులపైన కోరికలతోనే గడుపుతుంటాడు. వాడికి ప్రశాంతం లేదు ఒక నిమిషం కూడా. ఒకనొక బ్రాహ్మణుడు చేపలు పట్టుకోవాలని, వాడికి చేపలు పట్టాలంటే జాలరి దగ్గరికి పోతే పట్టిస్తాడా? చేపలు పట్టాలని సముద్రంలో దూకితే వాడు చేపలు పట్టి దాంతో ఆడుకునేదంతా నిజమా? అట్లా వీడు కూడా ప్రశాంతత కావాలంటే బుద్ధుడు లాంటి వాడి దగ్గరికి పోయేసి, ఒక సద్గురుమూర్తి దగ్గరికి పోయేసి ఎట్ట ప్రశాంతంగా ఉన్నాడో చూసి, అతని ఆచరణ చూసి సత్సంగతిని చేసి నేర్చుకోవాలా, శాస్త్రం పాటించాలా. లేకపోతే అతనికి తెలియదండి. మిగతా ఈ ఇంకొక కొద్దిగా ఉంది, దీన్ని చెప్పి రేపు ఈ అధ్యాయం ముగుస్తున్నాను. మిగతా తర్వాత ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్కి అధ్యాయం పూర్తవుతుంది, చూద్దాం. కనుక లేనిది లేదు, లేదు ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిస్తేనండి. శాస్త్రోక్త కర్మలన్నీ వదిలేసి కామ్య కర్మలు చేయగా సుఖప్రాప్తి లభించదు, వారికి పరమగతి ప్రాప్తించదు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం.
కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.